మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 13 శ్లోకము 10ను పరిశీలిద్దాం. క్షేత్రజ్ఞ విభాగ యోగము అనే ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు నిజమైన జ్ఞానం యొక్క లక్షణాలను వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అసక్తిరనభిష్వంగః పుత్రదార గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వమిష్టానిష్టోపపత్తిషు. ఈ శ్లోకం అర్థమేమిటంటే, జ్ఞానవంతుడు కొడుకు, భార్య, ఇల్లు వంటి వాటిపై అనురాగం పెంచుకోడు, వాటితో తనను తాను గుర్తించుకోడు. దీని అర్థం ప్రేమ లేదా బాధ్యత లేకపోవడం కాదు, కాని నాది అనే అధిక మమకారం, వ్యామోహం లేకుండా ఉండటం. అలాగే జీవితంలో ఇష్టమైనవి జరిగినప్పుడు పొంగిపోకుండా, కష్టమైనవి ఎదురైనప్పుడు కుంగిపోకుండా ఎల్లప్పుడూ మనస్సును సమంగా, నిలకడగా ఉంచుకోవడమే జ్ఞానమని కృష్ణుడు చెప్పుతున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్పుతుందంటే, నిజమైన స్వేచ్ఛ మనలోనే ఉంది. బయటి పరిస్థితులు లేదా సంబంధాలు మన అంతర్గత శాంతిని నిర్ణయించకూడదు. బంధాలు మన బాధ్యతలు, కాని అవి మన మనస్సుకు బంధనాలు కాకూడదు. ఈ సమచిత్తమనే గుణం మనల్ని మానసికంగా దృఢంగా చేస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మన కుటుంబ సభ్యులను ప్రేమగా చూసుకుంటూనే వారిపై మన ఆనందాన్ని పూర్తిగా ఆధారపడేలా చేసుకోకూడదు. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చినా, ఆర్థికంగా నష్టం వచ్చినా రెండింటినీ సాక్షిగా గమనిస్తూ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. ఇది ఆచరణలో కష్టమైన నిరంతర సాధనతో సాధ్యమవుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.